హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్కి వచ్చేసాము. సో జూ పార్క్ చాలా రోజుల నుంచి విజిట్ చేద్దాము అనేసి అనుకొని చేయలేదు, బట్ ఈరోజు ఫైనల్లీ వచ్చేసాను జూ పార్క్కి. సో మంచి మంచి బ్యూటిఫుల్ మీకు యానిమల్స్ని చూపించబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఎప్పటి నుంచో వద్దాం అనుకొని సో ఈరోజు ప్లాన్ సక్సెస్ అయిపోయింది. సో ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే తాబేలు తాత కనిపిస్తాడు. చిన్నపిల్లలకైతే ఎంత బాగా నచ్చుతుంది ఈ వీడియో అంటే ఐ హోప్ వాళ్ళందరికీ నచ్చాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, జూమ్ చేశాను, తాబేలు తాత కనిపించాడు. నేను వరుసలు పెట్టే మాట్లాడతాను అందరికీ. సో తాబేలు కనబడుతుంది కదా, అది చాలా సీనియర్ అన్నమాట అండ్ ఏజ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకొక యానిమల్ని చూపించబోతున్నాను. ఇదిగోండి హకునా, దీని పేరు. సో ఇది కూడా భలే క్యూట్గా ఉంది కదా, భలే చూస్తుంది, యాక్టివ్గా ఉంది చాలా. అంటే వేడి వల్ల కావచ్చు, మంచిగా ఎక్కడైతే చల్లగా ఉంటుందో ఆ ప్లేస్ వెతుక్కొని అలా కూర్చొని ఉంటాయన్న పాపం. అలా చూస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలామంది విజిటర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకేం కొత్త కాదు, అలా చూస్తూ ఉండిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మంకీస్ అన్నమాట. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉంటాయి కదా. సో అన్నిటి పేరు నాకైతే తెలియవు, బట్ మీరు చూసి కామెంట్స్లో పెట్టండి దీని పేరు ఏంటిది అనేసి. ఇక్కడ ఉంది కానీ నాకు అర్థం కావట్లేదు, అని పలకడానికి కూడా రావట్లేదు. సో ఇలా బోర్డ్ని చూపిస్తూ ఇంకా దాని పక్కనే ఉన్న మంకీని చూపిస్తూ నేను అలా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మంచి స్టంట్స్ చేస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే గొరిల్లా స్టాచ్యూ ఉంది. ఇది చూడడానికైతే అచ్చం రియలిస్టిక్గా ఉందన్నమాట. చిన్నపిల్లలు తీసుకొస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే దీని పక్కనే ఫోటో దిగడం చాలా ఇష్టపడతారు పిల్లలు. నేనే చిన్నపిల్లగా బిహేవ్ చేస్తూ అక్కడ నిల్చొని వీడియో తీసుకుంటున్నానంటే అర్థం చేసుకోండి. అండ్ పక్కనే వచ్చేసరికి కోతి ఉందన్నమాట. ఈ కోతి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది నా లైఫ్లోనే ఫస్ట్ టైం చూడడము. దీని పేరంటే నామాల కోతి అంటారంట. అంటే నామాలు పక్కన ఇలా దాని నోస్ ఉంది కదా, దాని పక్కన ఇలా నామాలు పెట్టేసి ఉంది. సో నామాల కోతి అన్నమాట. ఎంత బాగుంది, దీన్ని ఎంత డిజైన్, ఏదో డిజైన్ పెట్టినట్టు ఉంది ఫేస్కి. సో దాని పక్కనే చిన్న చెరువు లాంటిది ఉండేసి ఇంకో తాబేలేమో స్విమ్మింగ్ చేస్తుంది, టాటాయిస్ ఏమో దాని పక్కనే చూడండి ఇంకొకటి. ఇవైతే రెండు ఉన్నాయి, ఇవి కూడా స్విమ్మింగ్ చేస్తున్నాయి హ్యాపీగా. సో ఆఫ్టర్నూన్ కదా, కొన్ని యానిమల్స్ ఏమో చాలా యాక్టివ్గా ఉంటాయి, కొన్ని లేజీగా ఉంటాయి, అవి అసలు బయటికి కూడా రావు. ఇవేమో ఆఫ్టర్నూన్ ఎండలో మంచిగా స్విమ్మింగ్ చేస్తూ చిల్ అవుతున్నాయి ఇద్దరు. నేను ఇంకా అక్కడ ఏదో అది కూడా గొరిల్లాను మరి చింపాంజీ, అది క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు వీడియోలో, బట్ ఇట్స్ ఓకే. దాన్ని కవర్ అలా చేస్తూ జూమ్ చేస్తూ ఇంకా పక్కనే ఉన్న తాబేల్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ బోర్డు పెట్టాను చూడండి, నామాల కోతి అన్నాను కదా, దాని పేరు ఇది మ్యాండ్రిల్ అనుకుంటా. సో అది అనుకుంటా. సో నాకు అది కరెక్ట్గా అర్థం కాలేదు, బట్ ఇతను ఎవరో దానికి ఫీడ్ చేసి దాని పక్కనే రప్పించుకుందాం అనేసి చాలా తెగ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, కోతి మాత్రం ఎన్ని స్టంట్స్లు చేస్తున్నాయి మా ముందు అంటే ఏదో మాకు డ్యాన్స్ అలా చేసి చూపిస్తుంది అన్నమాట. అది ఎందుకు అలా చేస్తుందంటే దాని ఎండకి తట్టుకోలేక అక్కడ చెట్టు ఉంది కదా, దాని పక్కనే చెట్టు ఉన్నప్పుడు పైప్తో వాటర్ ఇస్తున్నారు అనమాట కూలింగ్ కోసం. సో అవి ఆడుకుంటున్నాయి, ఆ వాటర్ దానిపైన పడుతున్నప్పుడు అవి ఆడుకుంటూ స్టంట్స్ చేస్తున్నాయి అనమాట. అవి మాకు చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందంటే, ఇది కూడా నామాల కోతి, ఇంతకుముందు చూపించాను కదా, దాని జాతికి చెందినవే. సో అవి అన్నమాట. ఇవి కూడా స్టంట్స్ చేస్తూ అలా చిల్ అవుతూ ఆడుకుంటూ యాక్టివ్గా ఉంది ఈ కోతి కూడా. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టైప్ ఆఫ్ కోతిని లైఫ్లో చూస్తానని అనుకోలేదు. ఇది చూడండి ఎంత యాక్టివ్గా ఉంది, కింద పడుతుంది, పైకి వస్తుంది, అంటే స్టంట్స్ చేస్తుంది అన్నమాట, ఎక్సర్సైజ్ చేసేస్తుంది మొత్తానికి. సో అలా కూర్చొని మా సైడ్ చూస్తుంది మేము వీడియో క్యాప్చర్ చేస్తున్నప్పుడు. ఇంకా నేను జూమ్ చేసి మరి దాని ఫేస్ని క్లియర్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొకటి హైలైట్ ఆఫ్ దిస్ వ్యూ అన్నమాట. ఇది కూడా చూడండి, ఇద్దరు వాళ్ళ క్యూట్గా బుడ్డిగా ఉన్నాయి. ఇవి మంచిగా దానికి పక్కనే కూర్చొని దాని పేర్లు చూస్తుంది. ఇంకొకటి ఏమో మమ్మల్ని చూస్తుంది. అది ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఇది వీడియో క్యాప్చర్ చేస్తున్నప్పుడు. నేను దానిపైన కామెంట్స్ చేయడము, ఫన్నీగా మాట్లాడము, కొంచెం లాడ్ చేస్తున్నాను అనమాట. అంటే లాడ్ చేయడం అంటారు కదా, అలా చేస్తున్నాను. అవి చూడండి ఆడుకుంటూ దానికి పేర్లు తీస్తున్నాయి. ఈ సింగిల్ కోతి ఉంది కదా, ఇదేదో దీనంగా ఆలోచిస్తుంది. దీన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, బట్ చాలా లాంగ్లో ఉంది అనమాట. అంటే చాలా క్యాప్చర్ చేసేటప్పుడు రాలేదు. సో ఇది హైలైట్ ఆఫ్ ది వ్యూ.
ఇక్కడ కూడా వాటర్తో చల్లగా కూలింగ్గా ఉండడానికి యానిమల్స్కి భలే అందంగా ఉంది. సో ఇదైతే హైలైట్, నాకు చాలా ఫేవరెట్ నచ్చిన ప్లేస్ ఏది అంటే ఇది ఫారెస్ట్ టైప్లో గ్రీనిష్గా మంచి మంచి కొంగలు ఉన్నాయి, పైన కనిపిస్తున్నాయి. ఆ కొంగలు అక్కడ కూర్చొని ఉన్నాయి. అవి చాలా బ్యూటిఫుల్గా సైలెంట్గా కూర్చొని అలా చిల్ అవుతూ ఉన్నాయి అన్నమాట. దాని కిందనే చిన్న చెరువు అన్నమాట, వాళ్ళే వాటర్ వదులుతున్నారు. ఆ వాటర్లో బ్లాకిష్లో మీకు కనిపిస్తుందా, మీకు చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం జూమ్ చేస్తాను, మీకు ఫిష్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫిష్ కనిపిస్తుంది కదా, అవి మంచిగా స్విమ్మింగ్ చేస్తూ అలా కింద ఫిషెస్ ఉన్నాయి, పైనేమో కొంగలు ఉన్నాయి అన్నమాట. ఇగో ఇక్కడైతే డార్క్లో పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 5 kgs అలా ఉన్నాయి అన్నమాట, 6 kgs అలా ఉంది. పెద్ద పెద్ద ఫిషెస్ అన్నమాట. అది కూడా చాలా చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను. ఇలా జూమ్ చేశాక ఇక్కడ ఒక స్నేక్ ఉంది, అర్థం మీరు ఫైండ్ అవుట్ చేశారా? ఇది స్నేక్ని చూసినప్పుడు బాబు అని భయపడ్డాను. అంటే అవి ఏం పాయిజన్ స్నేక్ అయితే కాదంట, వాటర్ స్నేక్ మేబీ, నాకు క్లియర్గా తెలియదు. ఇవి ఏం చేయమంట. సో అందుకే అక్కడ పక్కనే ఫిషెస్ ఉన్నా కూడా వాటిని ఏమనట్లేదు, ఇది కూడా దానికి అవి చిల్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ప్లేస్కి వచ్చేద్దాం మనము. నేనైతే వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అన్నమాట. ఈ పార్క్లో నాకు నచ్చేది ఏంటిదంటే ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ అనమాట. బటర్ఫ్లైస్ని దగ్గరలో చేతులు చూపిద్దాము, చేతిలో పట్టుకుందాము అనేసి ఉన్నాను. సో అలా షో అప్ చేస్తూ ఉన్నాను ఆ సింబల్లో అనమాట, బటర్ఫ్లై సింబల్ ఉంటుంది కదా అందులో. సో స్టాచ్యూ దగ్గర అలా మెట్లెక్కి ముందుకు వెళ్ళిపోతున్నాము. సో చిన్న చిన్ని ఫ్లవర్స్ మొక్కలు అవి ఇవి కనిపిస్తున్నాయి, బట్ బటర్ఫ్లై మాత్రం కనిపించట్లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, పైకి వెళ్దాం అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాను, కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు అన్నమాట. మేబీ అవి రెస్ట్లో ఉన్నాయి కావచ్చు, పడుకున్నాయి. చిన్న చిన్న మొక్కలు పువ్వులు అవన్నీ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బండలు అవి ఇవి కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా మంచి సీన్స్ ఉంటాయంట. ఇంకా పైకి ఎవరు ఎక్కుతారు అనేసి కిందికి వచ్చేసాము. ఇదిగోండి చూడండి, అడవి రాజు అన్నమాట. ఇతను రాజు అంటే ఇంకా కింగ్, ఇతను కింగ్ దగ్గరకు వచ్చేసాము. షేర్ తెల్ల పులి అన్నమాట దీని పేరు వచ్చేసి. ఇవి మాత్రం ఎంత డేంజర్గా ఉన్నాయి చూడ్డానికి. ఇంత దూరం నుంచి క్యాప్చర్ చేస్తున్నాం కానీ ఇంకా చూస్తున్నప్పుడు ఫుల్ భయం వేస్తుంది. ఎందుకంటే ఇది కింగ్ అంటే తెలుసు కదా, పులి అంటేనే చాలా భయం వేస్తుంది దగ్గర నుంచి చూడడానికి. చూడండి ఇక్కడ బోర్డు ఉంది, తెల్ల పులి అనేసి, వైట్ టైగర్. సో ఈ టైగర్ దగ్గరనే మేము వీడియో తీసుకున్నాము చాలాసేపు. ఇంకా చాలా టైగర్స్ ఉన్నాయి అంట, అది పార్ట్ 2లో పెడతాను అనుకుంటా. సో నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసి డీర్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా అంటే పాపం దానికి ఎండగా తాకడం వల్ల అవి కూర్చొని ఉన్నాయి, నిలబడి అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఫాక్స్ బోర్డు చూసారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రాసి ఉంది. సో ఎక్కడుందా అని వెతుక్కుంటున్నప్పుడు అక్కడ కుండ ఉంది కదా, దాని లోపల పడుకొని రెస్ట్ మంచిగా తీసుకుంటుందంట. ఎందుకంటే చల్లగా ఉంది, ఆఫ్టర్నూన్ పడుకొని బొజ్జుంది కావచ్చు. సో అందుకే ఇలా జూమ్ చేస్తూ నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. అవి పాపం పడుకొని ఆఫ్టర్నూన్ కదండి, సో అవి నేను వీడియో తీసాను. ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు వాటికి కూడా, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో తెలుసు కదా. సో నెక్స్ట్ సో ఇది కూడా డీర్ ప్లేసే, అదే ఇంతకుముందు పెట్టాను కదా అది. సో జూమ్ చేసి ఇంకా దగ్గర నుంచి చూద్దామనేసి అనుకొని ఇంకొకసారి అదే ప్లేస్కి వచ్చాము. ఇది చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో అవి లంచ్ టైం కావచ్చు, అందుకే అవి మంచిగా మేత తింటున్నాయి. సో దీని పక్క నుంచి దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయంట. సో అందుకే నాకు దగ్గర నుంచి చూడాలని అనిపించి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము, ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఏ ప్లేస్ నుంచి ఏ సైడ్ నుంచి దగ్గరకు ఉన్నాయో అలా చూసేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఇంకా దగ్గర నుంచి చూడడానికి మంచి వ్యూ ఉంటుంది అనమాట. సో అలా నేను క్యాప్చర్ చేసుకుంటూ నా వీడియోని మా ఫ్రెండ్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తూ అలా నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి చాలా బాగా వ్యూ కనిపిస్తుంది అనమాట. సో దగ్గర నుంచి చూసిన ఫీల్ వస్తుంది, అందుకే దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ జింకలకి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి. చిన్న కొమ్ములు ఏమో పక్క టీంలో ఉన్నాయి, పెద్ద కొమ్ములు వాళ్ళ ఏమో ఇంకొక టీంలో ఉన్నాయి. ఇక్కడేమో దీనికి కొమ్ములు లేవన్నమాట, ఇవి సపరేట్గా ఉన్నాయి. వీళ్ళకొక టీం వాళ్ళకొక టీం అన్నమాట. ఎంత డిఫరెంట్గా కదా జంతువులకు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి శ్వేతవర్ణపు నెమలి అన్న, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ నెమలి పికాక్ కూడా. సో వైట్ కలర్లో మంచి ఏంటిది
అది కొంచెం జూమ్ చేస్తున్నాను కనిపించట్లేదు అనేసి, ఇంకా మంచిగా క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను, క్యాప్చర్ చేస్తూ వీడియో తీసుకుంటున్నాను. సో ఇలా ముందుకు వెళ్ళిపోదాము. అక్కడ కూడా కనిపిస్తున్నాయి 2. సో ఇవి రెస్ట్ తీసుకుంటున్నాయి, ఇవి కూర్చుని ఉన్నాయి. దీని ఈకలు కూడా అంత పెద్దగా కనిపించట్లేదు, బట్ ఫస్ట్ది చాలా పెద్దగా ఉంది దాని ఈకలు. సో అలా వైట్ కలర్లో మంచి షైన్తో ఉన్నాయి అన్నమాట దాని ఈకలు. సో అలా నేను వీడియో క్యాప్చర్ చేస్తూ ఇలా జూమ్ చేసుకుంటూ ఉన్నాయి. అవి చాలా దూరంలో ఉన్నాయి, అందుకే నాకు క్లియర్గా వీడియోలో సరే ఇక్కడికి చూడండి, ఇక్కడ మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. దీని ఈకలు ఎంత బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా వైట్ కలర్లో. సో దీని పేరు వచ్చేసి వైట్ ఆర్ అది కనిపించలేదు, అది సరే వదిలేయండి, ఇంకా నేను త్వరగానే వీడియోని తీసేసుకున్నాను. సో నెక్స్ట్ పార్ట్కి వచ్చేద్దాము. ఎలిఫెంట్, ఏనుగు. సో ఏనుగు అంటే అందరికీ ఎమోషన్. సో ఎందుకంటే మనం చిన్నప్పుడు ప్రతి ఒక్క పోయంలో ఏనుగుని ఇంక్లూడ్ చేస్తుండే, ఎందుకంటే ఏనుగు అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. నా ఫస్ట్ క్లాస్లో నేను చదువుకున్న పోయం ఏంటిదంటే, ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అనే ఒక పోయం పాడుతూ చిన్నప్పుడు అలా ఆడుకుంటుండే చిన్నపిల్లలు మేమందరం టీంలో. అలా నేను రియల్గా చూస్తానని అస్సలు అనుకోలేదు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నాలో ఉన్న చిన్న పాప బయటకు వచ్చేసింది. ఇంకా అలా నేను ఏనుగు ఏనుగు అనుకుంటూ మంచిగా అరుస్తూ దాన్ని పలకరిస్తున్నాను అనమాట, నా వైపు చూడరా అనేసి. అవి మాత్రం మంచిగా లంచ్ చేస్తున్నాయి. దాన్ని తినే స్టైల్ ఒకసారి చూడండి, అలా విరిచేస్తూ వీపు మీద వేసుకుంటూ, దానికి ఒక స్టైల్ డిఫరెంట్ అన్నమాట. దాని పని అవి చేసేసుకుంటున్నాయి, ముగ్గురు కూడా తింటున్నాయి అన్నమాట. ఇంకా వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది కదా. సో మనం పార్ట్ 2లో కూడా ఇంకా ఏనుగు గురించి చాలా మాట్లాడుకుందాం. ఇంకా చాలా వెరైటీస్ యానిమల్స్ కూడా రాబోతున్నాయి మన వీడియోలోకి. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మరి బాయ్.